హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అనిల్. సో ఏపీలో ఏం జరుగుతుంది అసలు నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటి మనతో క్లియర్ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు అంకమ్మారావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ విశాఖపట్నంలో కూడా వృద్ధురాలని వాలంటీర్ హత్య చేయడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఇప్పుడు అక్కడ వాలంటీర్ పేరు వెంకటేష్. అవును. పెందుర్తి నియోజకవర్గం. చనిపోయిన మహిళ వృద్ధురాలి పేరు వరలక్ష్మి గారు. అతను వాలంటరీకి వచ్చేటువంటి జీతం సరిపోవట్లేదని చెప్పని వీళ్ళు చిన్న చిన్న అంటే అక్కడ ప్యాకేజీ చేసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటే కొడుకు చేస్తూ ఉంటే అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ వెంకటేష్ అనే వ్యక్తి వాలంటరీ. అవును. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అతను బంగారం కోసం హత్య చేశాడు. ఆమెను చంపి బంగారాన్ని ఎత్తుకెళ్ళడం కూడా జరిగింది. మరి ఇంక మిగిలిన అన్ని విషయాలు బయటికి రావాలి. ఇప్పుడే కదా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉంది. అది కూడా వాళ్ళ కొడుకు ఎవరైతే చనిపోయారో వరలక్ష్మి గారి కొడుకు దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి అతని వాహనాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో మందుల కోసం అక్కడ తిరుగుతున్నాను ఇక్కడ తిరుగుతున్నాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చంపి బంగారాన్ని తీసుకొచ్చి మళ్ళీ అతనికే ఆ బండి ఇచ్చేసి వెళ్ళగలిగాడు. అంటే వాలంటరీ ఇంత చేశాడు అంటే ఇంత నిర్భయంగా చేసి అంత నిర్భయంగా ఆయన దగ్గరకు వచ్చేసి బండి ఇచ్చేసి వాహనాన్ని తిరిగి వెళ్ళాడు అంటే దీనివల్ల వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే వాలంటరీ అని ఒక వ్యవస్థ నా వెనకాల వాలంటరీ అని చెప్పి నాకు ఒకటి ఉంది. అది సో ఏ టైంలో తిరిగి పట్టించుకోరు, ఎవరు ఏమన్నారు. అది దీన్ని బట్టి వాడు చేసే అకృత్యాలు ఏంటో ఒక్కొక్కటి చాలా బయటకు వచ్చినాయి. దాంతోపాటు ఈరోజు హత్యలకు చాలా సార్లు జరుగుతున్నాయి. ఈ హత్య కూడా అనేది బయటకు రావడం కూడా జరిగింది. వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళ యొక్క కోరికలకి అంతే లేకుండా పోతుంది. వాలంటీర్లు కొంతమందికి వాళ్ళు చాలా చాలా అంటే చాలా విధ్వంసాలు చేస్తున్నారు. అందులో సందేహం కూడా ఏం లేదు. వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు చాలా దారుణంగా తయారైంది. చట్టపత్రం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు నియంత్రించేది ఎవరు, సమాధానం చెప్పేది ఎవరు? ఈరోజు వాలంటీర్ల మీద అధినాయకుడు ఎవరు ఉంటారంటే ఎవరు లేరు. వాళ్ళ వరకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు నిత్యకృత్యం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల జనాలకి 1వ తారీఖు నాటికే పింఛన్ డబ్బులు అందుతున్నాయి, నవరత్నాలు అని అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు, ఇంటి ముందుకే తీసుకొచ్చి రేషన్ బియ్యం అందజేస్తున్నారు అని చెప్పని అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఈరోజు ఎంతమందిని వీళ్ళు ఇచ్చే డబ్బుల్లో ఎంతమంది దగ్గర ఏమేమి తీసుకుంటున్నారో ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ బలహీనతల్ని వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో కూడా మనకి అర్థమైపోతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ తేనెతుట్టిని కదిలియడం జరిగింది. అవును. దానికి ఒక్కోళ్ళు బయటకు వచ్చేసి అక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చేసి దాని గురించి ముందు క్షుణ్ణంగా తెలిసినా కూడా మాట్లాడడానికి ఎందుకు కొంతమంది బయటపడిపోయారు. ఈరోజు జరిగే పరిణామాలకి ప్రజల మధ్యకి వాళ్ళు కూడా తీసుకొచ్చేసి వాలంటరీ వ్యవస్థ వల్ల ఎంత అరాచకం జరుగుతుంది, ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి అని చెప్పని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు. వాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకోవడం కోసం ఊరికి 1ో 2ో రేషన్ అంటే ఆ ఊరి యొక్క విస్తీర్ణాన్ని బట్టి జనాభా ప్రాతిపదికను బట్టి రేషన్ షాపులు ఉంటాయి. దాని దగ్గరికి వీళ్ళు తీరుబడిగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వాళ్ళు ఒక సమయం కేటాయించడం కూడా జరిగేది. ఆ సమయంలోపు వెళ్ళి ఇలా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో వెళ్ళేసి ఉదయం నుంచి సాయంత్రం లోపు అక్కడికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చేసి ఒక సెంటర్లో అక్కడ బండి పెట్టేస్తే క్యూలో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇది మేలు చేసినట్ట కీడు చేసినట్ట? బహిర్గతం చేస్తున్నట్టే కదా. ఇవన్నీ చాలా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉంటే వీళ్ళ ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది కదా ఈ వాలంటీర్ల వల్ల. ఈ గ్రామంలో ఒక బూత్లో ఉన్న వ్యక్తులు పక్క గ్రామంలోకి వేరే బూత్లోకి మార్చడం జరుగుతుంది. పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు
భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు 6 చోట్ల 6 బూతులోకి మార్చడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, అది చూసుకొని ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం చూసుకొని ఇది నా బూత్లో లేదనుకుంటారు తప్ప పక్క బూత్లో ఉందని వాళ్ళకి తెలియదు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే, ప్రభుత్వ పెద్దలకు కావాల్సింది అదే, వీళ్ళకి కూడా కావాల్సింది అదే. అలా మార్చబడిన వాళ్ళు 100కు 100% ఓట్లు ప్రతిపక్షాలకు వేస్తారనుకున్న ఓట్లు మాత్రమే అలా చేస్తున్నారు. ఓకే, అంటే పక్క టీడీపీ కానీ జనసేన పార్టీ వాళ్ళు మార్చేస్తున్నారు. వైసీపీ పార్టీ కాని వాళ్ళందరినీ అలా చేస్తున్నారు. ఓకే, వీళ్ళు మాకు ఓట్లేరనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఓటింగ్ శాతం పడిపోయింది. 100 ఓట్లు పోలవ్వాల్సిన చాట ఈ మార్పులు చేర్పులు జరిగిన తర్వాత వీళ్ళే 40 మందే పోలవుతారు. ఆ 40 మంది ఓట్లు పోలైన తర్వాత ఏం జరుగుతుంది, మిగతా వాళ్ళు వెళ్ళి కనుక్కొని ఈ మాకు ఓట్లు ఇవ్వని చెప్పి గొడవ చేయటమే సరిపోతుంది తప్ప వేరే బూత్లో ఉండే అవగాహన వీళ్ళకి రాదు. అక్కడికి టైం అయిపోతుంది. చాలు కదా, 30% పోలైనా 40% పోలైనా సరే వీళ్ళే మెజారిటీ వస్తుంది కదా వీళ్ళకి. అవును, వీళ్ళకి ఆధిక్యతలో ఉంటారు కదా. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంటే రాజకీయ వ్యూహం అది. ఓకే, ఇవన్నీ చేస్తుంటే మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏ వ్యవస్థలు కూడా, అంటే కేంద్రం కూడా అట్లానే ఉంది. కేంద్రాన్ని కూడా వాళ్ళు ఏదో బాగా చేస్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళు చెప్పింది కేంద్ర పెద్దలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయట్లా. ఓకే, అన్ని వ్యవస్థలు అలా చేతిలో పెట్టుకోబెట్టే జరుగుతుంది. అంటే వైసీపీ బీజేపీ ఒకటే అంటారు. ఒకటే. ఏమన్నా సందేహం ఉందా మీకేమన్నా? సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా రెండూ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇద్దరు వేరువేరుగా ఉన్నట్టు ప్రజలకి కనపడాలి కాబట్టి అలా మాట్లాడుకుంటున్నారే తప్ప వీళ్ళ ఆలోచన వాళ్ళు అమలు చేస్తారు, వాళ్ళ ఆలోచన వీళ్ళు అమలు చేస్తారు. ఓకే, ఈ సంపూర్ణంగా చాలామందికి అవగతం అయింది. జరిగే పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల 2 నెలల కాలంలో ఈ రోజుతోటి 3 నెలలు కూడా పూర్తయిపోతుంది కాబట్టి ఏమేం చేస్తున్నారు వీళ్ళు, దీని సహకారం ఎవరి ద్వారా పొందుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. మరి చాలా మంది అంటారు ఏంటి, టీడీపీ బీజేపీ జనసేన 3 ఒకటే, జగన్ ఎదుర్కొన్న శక్తి లేక ఆ 3 కలిసి మా పైన పోటీ చేయడానికి రెడీ ఉన్నారు. అది ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ వస్తుందని చెప్పి కూడా అంటున్నారు. సింహానికి అంత భయం ఎందుకు? వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా నీకెందుకు? నువ్వు సింహానివే కదా, నువ్వేం గ్రామ సింహాని కాదు కదా. నీ అభిప్రాయం కావచ్చు, నీ ఎమ్మెల్యేల అభిప్రాయం కావచ్చు, మీ పార్టీ నాయకుల అభిప్రాయం కావచ్చు, మీ కార్యకర్తల అభిప్రాయం కావచ్చు, మీరు సింహమే, గ్రామ సింహం అయితే కాదు కదా. మరి మీకెందుకు అంత భయం? పదే మేము సింహం అని చెప్పి ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళు ఎంతమంది వస్తే మీకేంటి, ఎవరితో కలిస్తే మీకేంటి, వాళ్ళ ఎవరెవరు వస్తే మీకేంటి? మీరు సింహం కదా, ఎదురాళ్ళు చంపి తినగలరు కదా మీరు. మరి మీకెందుకు అంత భయం? మీకెందుకు ఆలోచన? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ మా వెంట లేదు, వాళ్ళ వెంట ఉందని చెప్పుకోవడానికి ఒక 100 అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమంలో వాళ్ళు చెబుతా ఉన్నారు. ఇప్పుడు అధినాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది, దాంట్లో మనం అందరం పేదలం అంటే ఆయన పేదవాడు. బాగా అర్థం చేసుకోండి, ఆయన చాలా నిరుపేద. మమతా బెనర్జీ గారి లాగా ఆయనకి పూరి గుడిసి మాత్రమే ఉంది. ఆమె నేత చీరలు కట్టుకుంటుంది, ఈయన నేత పంచెను నేత సొక్కానే వేసుకుంటాడు. ఈయన నిరుపేద, పేదల పక్షా నుండి ఈయన పోరాడుతున్నాడు. ఆయన చెప్పేది అదే కదా. ప్రజలు నవ్వుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు నవ్వుకుంటున్నారు, దాన్ని చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. అయినా సరే పదే ఎందుకు చెబుతున్నాడంటే, ఎక్కడో ఏ మూలో అరే ఈ నిజంగా పేదల గురించి మాట్లాడుతున్నాడు, మనెమ్మటే ఉండాడు కదా, మన పేదల పక్షపాతి కదా అనుకుంటారని 100 సార్లు చేస్తే అబద్ధం నిజమైద్దని చెప్పి ప్రతి సభలోనూ సమావేశాల్లోనూ సందర్భంతో సంబంధం లేకుండా, అక్కడ జరిగే కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఇలా నలుగురిని ఉదాహరించుకొని ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, వాళ్ళ యొక్క అధినేతలని దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీని మరి జనసేన పార్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని భారతీయ జనతా పార్టీని కలుపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దత్తపుత్రుడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం, తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి అన్యాయం చేసింది, మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వండి. మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తుంది. రైల్వే జోన్ ఇస్తానంది ఇవ్వండి. ఇవన్నీ చేస్తుంది కేంద్రం కదా, కేంద్రం మీద కదా ఆయన పోరాడాల్సింది.
కానీ ఆయన రాజకీయ వ్యూహం ఉంది కాబట్టి, రాజకీయంగా చాలా తెలియగల వ్యక్తి కాబట్టి, ఆయన రాష్ట్రంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంతో పోరాడితే పెద్దగా జనం ఆలోచించరు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రతిపక్షాలతో పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఆయన అదే పందాలో వెళ్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఆయన చేయట్లా. ఇది అర్థం చేసుకోవాలి. చాలా తెలివిగా రాజకీయం నడుపుతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి రాజకీయం చేశాడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన కాడి నుంచి రాజకీయమే చేస్తున్నాడు. ఆయనకు రాజకీయం బాగా తెలుసు. భారతదేశంలో ఇంత రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు ఇంకోరు కనపడరు. చాలామంది అనుకుంటారు వీళ్ళు రాజకీయంగా అపర చాణక్యులు అది ఇదని చెప్పని. రాజకీయాన్ని ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆస్వాదిస్తూ రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి రాజకీయ నాయకుడు కాబట్టే వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం కూడా జరిగింది. ఆ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు చాలా చోట్ల మొన్న మరి ఆయన ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వట్లేదని చెప్పని మైనారిటీ వాళ్ళని కొట్టడం జరిగింది. అలాగే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని పరావటం కూడా జరిగింది. అత్యాచారం చేయడం జరిగింది. చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడం జరిగింది. భయపెట్టేసి డబ్బులు ఇరికి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని పారిపోతున్నారు. ఇవన్నీ చేస్తున్న వాలంటీర్లే కదా. ఆయన నియమించింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయనకు కావాల్సింది కూడా అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.